మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డులు వాడేవారి సంఖ్య గత కొంతకాలంగా ఎక్కువైందని చెప్పొచ్చు. దీనిని వాడితే అప్పుల ఊబిలో చిక్కుకుంటారని ఎన్నో అపోహలు ఉంటాయి. అయితే క్రెడిట్ కార్డును సరిగా ఉపయోగించుకున్నట్లయితే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డుల విషయంలో తరచుగా ఎదురయ్యే సందేహాలకు రిజర్వ్ బ్యాంకు తాజాగా సమాధానాలు అందించింది. కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రెడిట్ కార్డుల్ని సక్రమంగా వాడినట్లయితే క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణ అలవడుతుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లయితే మంచి క్రెడిట్ హిస్టరీ కూడా నిర్మించుకోవచ్చు. బిల్ పేమెంట్స్, కొనుగోలుకు కార్డును ఉపయోగించుకుంటూ సకాలంలో బకాయిలు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్స్ మెరుగవుతుందని చెప్పవచ్చు. ఈ ప్రయోజనాల నేపథ్యంలో వీటి వాడకం రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల పలు కొత్త రూల్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇంకా మీకు క్రెడిట్ కార్డులకు సంబంధించి ఏ సందేహానికైనా సమాధానాలు కూడా ఇచ్చింది. వీటి గురించి తెలుసుకుందాం. కార్డు జారీ చేసే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఖచ్చితంగా ఇకపై కస్టమర్ల అనుమతితోనే క్రెడిట్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అప్లై చేసుకోకుండా కార్డు పంపితే మాత్రం దాన్ని యాక్టివేట్ చేయొద్దు. కస్టమర్ల అభ్యర్థనతో 7 రోజుల్లో ఏ ఛార్జ్ విధించకుండా సదరు జారీ సంస్థలు ఆ క్రెడిట్ కార్డు అకౌంట్ను మూసివేయాలి. ప్రాసెస్ పూర్తయ్యాక కస్టమర్లకు సమాచారం అందించాలి. తర్వాత కస్టమర్ ఆ కార్డు ధ్వంసం చేయాలి. అవసరమైతే ఆర్బీఐ అప్డేట్స్ తో కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఆర్థిక లావాదేవీలు చేయకపోయినా స్టేట్మెంట్లు తీయడం, పిన్ మార్చడం, ట్రాన్సాక్షన్ పరిమితిని సవరించడం వంటివి ఏం చేసినా కార్డు వినియోగంలో ఉన్నట్లే లెక్క. మొత్తం బిల్లును టైంకి కట్టకపోతే వడ్డీ రహిత గడువు బెనిఫిట్ కోల్పోతారు. పాక్షిక చెల్లింపులు చేస్తే మిగతా మొత్తంపై ట్రాన్సాక్షన్ జరిగిన రోజు నుంచి వడ్డీ పడుతుంది. ఇతర రుసుములు కూడా బకాయిలకే వర్తిస్తాయి. అంతేగాని బిల్లు మొత్తానికి వడ్డీ, ఇతర రుసుములు కూడా బకాయిలకే వర్తిస్తాయి. అంతేగాని బిల్లు మొత్తానికి వడ్డీ, ఇతర రుసుములు కట్టనక్కర్లేదు. మీ క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్ ప్రారంభమై ఆఖరి తేదీలు కనీసం ఒక్కసారైనా మార్చుకునేందుకు కస్టమర్లకు సంస్థలు ఆప్షన్ ఇవ్వాలి. ఇంకా ఈమెయిల్స్, హెల్ప్ లైన్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా బిల్లింగ్ సైకిల్ మార్పు కోసం అభ్యర్థన పెట్టుకోవచ్చు. క్రెడిట్ కార్డులో ఎంత మొత్తం వాడుకోవచ్చని దానిపై కొంత లిమిట్ ఉంటుంది. కస్టమర్ల అనుమతితో దానికి మించి వాడుకునే ఆప్షన్ సంస్థలు ఇవ్వచ్చు. అవసరం లేదనుకుంటే డియాక్టివేట్ చేయవచ్చు. కస్టమర్ కు తెలియకుండా అదనపు పరిమితిని అనుమతించడం, దానిపై ఛార్జీలు వసూలు చేయడం చేయొద్దు. ఇంకా ఓవర్ లిమిట్ ఛార్జీలని వేస్తే సమయంలో వడ్డీ, రుసుముల్ని క్రెడిట్ లిమిట్ పరిధిలోకి తీసుకోవద్దు. క్రెడిట్ కార్డులపై ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలనే నిబంధన ఏం లేదు. అయితే సంస్థలు నెట్వర్క్ తమ కస్టమర్లకు ఇవ్వాలనుకుంటే నామినీ సహా బీమా వివరాలని ప్రతి స్టేట్మెంట్లో ఖచ్చితంగా తెలియజేయాలి. క్రెడిట్ కార్డుల్ని బ్లాక్ లేదా డియాక్టివేషన్ చేసినట్లయితే కేవలం దానిని వాడుకునేందుకు మాత్రమే కుదురుతుంది. అంతేగాని సంస్థలో ఉన్న క్రెడిట్ కార్డు అకౌంట్ మాత్రం కొనసాగుతుంది. మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే 7 రోజుల్లోగా సంస్థలు ఖాతా మూసివేయాల్సి ఉంటుంది. మీకు క్రెడిట్ కార్డులకు సంబంధించి ఫిర్యాదులేమైనా ఉంటే మొదటిగా జారీ సంస్థలకు తెలియజేయాలి. 30 రోజుల్లో స్పందించకున్నా, తిరస్కరించినా, వారు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకున్నా సదరు కస్టమర్ ఆర్బీఐకు సంప్రదించవచ్చు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ దరఖాస్తు ఫారంతో కంప్లైంట్ చేయొచ్చు. సో క్రెడిట్ కార్డును మనం వాడుకునే దాన్ని బట్టే లాభ నష్టాలు ఉంటాయని క్లియర్గా తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.